జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వెనుకబడికి వేస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంధించే ప్రశ్నలకు సీఎం రేవంత్ నీళ్లు నములుతున్నారు. 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని, హైడ్రాతో ఎందుకు ఇల్లు కూలుస్తున్నారని నిలదీయడంతో గమ్మున ఉండిపోయారు. కేటీఆర్ సంధించే ప్రశ్నలకు సమాధానం దాటవేసిన రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు చేస్తున్నాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తానా అంటే తందానా అన్నట్టు ఆ వెంటనే కిషన్ రెడ్డి స్పందించడం లోపాయికారి ఒప్పందాన్ని బహిర్గతం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక భవితవ్యం తేలిపోయింది. సీఎం రేవంత్ మాటల్లో కాంగ్రెస్ చేతులెత్తేసినట్లు తేటతెల్లమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార హోరుకు కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోంది. 10 ఏండ్లు మీరేం చేశారో, 2 ఏండ్లు మేమేం చేశామో జూబ్లీహిల్స్ ప్రజల ముందు తేల్చుకుందామని సవాల్ చేసిన సీఎం రేవంత్ రహమత్ నగర్ రోడ్ షోలో ప్లేటు ఫిరాయించారు. 6 గ్యారంటీల అమలు సంగతేంది, హైడ్రా పేరుతో పేదోళ్లకు ఈ గతేంటని కేటీఆర్ అడిగే ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పడం లేదు. పైగా బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఎప్పుడు అరెస్టు చేస్తారని చర్చను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ ఒప్పందమో రేవంత్ కిషన్ మధ్య పరస్పర అవగాహన తెలియదు కానీ సీఎం రేవంత్ చేసిన ప్రశ్నలకు తెల్లారేసరికి కిషన్ రెడ్డి ఆగమేఘాల మీద స్పందించారు. 2 జాతీయ పార్టీలు మిలాఖతై జూబ్లీహిల్స్లో పేదోళ్లకు అమలు చేయాల్సిన పథకాలపై చర్చను గాలికి వదిలేశారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నీళ్లు వదిలారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలి రోజు నుంచి 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చెప్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీ అమలు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. హైడ్రాతో పేదల గూడును కూల్చుతున్న రేవంత్ సర్కార్ను నిలదీస్తున్నారు. కేటీఆర్ రోడ్ షోలో ఈ 2 ప్రధానమైన ప్రజల ఎజెండాపై మాట్లాడుతున్నారు. వీడియోలు ప్రదర్శిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు, ఆరోపణల్లో నిజముందా, అబద్ధముందా, అసలు ప్రభుత్వ పరంగా సమాధానమేంటో సీఎం మంత్రుల ప్రసంగాల్లో చెప్పాలి. 2 నెలల నుంచి ప్రచారం చేస్తున్న మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి ఇవి మినహా మిగిలిన అంశాలు మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలతో పాటు జూబ్లీహిల్స్ జనం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం, మంత్రులు ఆ ఊసే ఎత్తడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సన్మాన సభలో పాల్గొన్న సమయంలో ఆర్థికపరమైన హామీ ఇచ్చారు. రోడ్ షోలో మాత్రం 6 గ్యారంటీల గురించి ప్రస్తావించడం లేదు. ఉచిత బస్సు ప్రయాణం లాంటి ఒక్క పథకాన్ని మాత్రమే చెప్పుకున్నారు. మిగిలిన ప్రసంగమంతా కేసీఆర్, కేటీఆర్ ను దూషించడం తప్ప 2 ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, రానున్న 3 ఏండ్లలో ఏం చేయబోతున్నామనేది మాత్రం చెప్పడం లేదని నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2 నెలలుగా 3 మంత్రులు హడావిడి చేసి 180 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసింది, ఇకపై చేయాల్సింది ఏమీ లేకపోవడంతో ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా సీఎం రోడ్ షోలను ప్రస్తావిస్తున్నారు. తొలి రోజు రోడ్ షోలో పీజీఆర్ పేరు వాడుకున్న రేవంత్, 2వ రోజు కేసీఆర్, మోదీ ఒకటని రాజకీయ విమర్శలు చేశారు. అయినప్పటికీ ప్రజల స్పందన లేకపోవడంతో ఏ అంశాలను లేవనెత్తుకోవాలనో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రహమత్ నగర్ రోడ్ షోలో రూటు మార్చాడు. కేటీఆర్ ను ఎదుర్కోవడం సాధ్యం కానిదని తేలడంతో 6 గ్యారంటీలు, హైడ్రా అంశాల గురించి ప్రజలు పక్కదోవ పట్టించే కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ కేసులను తెరపైకి తెచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని గంటల వ్యవధిలో స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. షేక్పేట్ రోడ్ షోలో సీఎం రేవంత్ ఒక అడుగు ముందుకేసి, కిషన్ రెడ్డి మీరు నాకు సమాధానం చెప్పడం కాదు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను ఎందుకు అరెస్టు చేయడం లేదో మోదీ, అమిత్ షాతో చర్చించాలని కామెంట్ చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చర్చ జరగాల్సిన అంశాలేంటి, ఈ కేసు అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచి కేసులతో కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ ప్రభుత్వానికి అండగా నిలిచిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం
ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో రాజకీయ పబ్బం గడుపుకునేందుకు మరోసారి కేసులను తెరపైకి తెచ్చినట్లు స్పష్టమవుతుందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.